ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ పారదర్శకంగా జరిగేందుకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు నర్సారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు. పోలీసు అధికారులతో ఎవరెవరు మాట్లాడారో కాల్ డేటా బయటకు తీయాలన్నారు. టీడీపీ గెలుపు కోసమే 86% పోలింగ్ జరిగిందన్న కృష్ణదేవరాయలు ప్రభుత్వ మార్పు కోసమే జనం పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారన్నారు. ఎస్పీ బిందు మాధవితో తన కుటుంబానికి ఎలాంటి బంధుత్వం లేదన్నారాయన. సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లపై ఫిర్యాదు చేసింది టీడీపీ నేతల బృందం. మా వైపు నుంచి ఏవైతే తీసుకుంటారో అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా పోటీ చేసిన వారికి కూడా దయచేసి వాళ్ళ కాల్ డేటా కూడా తీయండి. ఎవరితో ఏ సమయంలో మాట్లాడుతున్నారు, ఏ ఆఫీసర్లతో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ ఆఫీసర్లతో ఏ సీఏలతో ఏ ఎస్ఐలతో ఎవరు ఎన్నిసార్లు మాట్లాడారు, ఏ డిఎస్పీ ఎస్పీలతో ఎంతసేపు ఎవరు మాట్లాడారో దయచేసి పబ్లిక్ డొమైన్లోకి తీసుకురండి. తీసుకొస్తే ఈరోజు ఏదైతే అవాస్తవాలు ప్రచురిస్తూ ఉన్నారో సాక్షి మీడియా వైపు నుంచి కానీ సోషల్ మీడియా వైపు నుంచి కానీ దయచేసి అది ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలని చెప్పి సిఓ గారిని ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది.